కృష్ణా జిల్లా పామరు కోటిరెడ్డిపేటలో పల్లెబాట 2.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. తెల్లవారుజామునే వార్డులో సైకిల్పై పర్యటించి ఎమ్మెల్యే ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రణామం పామరు అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోటిరెడ్డిపేటలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఇళ్లపై నుంచి వెళ్లే హెవీ లైన్ విద్యుత్ తీగల సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జన్ను శోభన్ బాబు, కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్, ఎన్డీఏ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఉన్న సమస్య ఏంటంటే కరెంటు తీగలు బాగా కిందకు వచ్చి ముగ్గురు చనిపోయారు. ఇప్పటికీ ఆ కరెంటు తీగల ఇది ఫ్రీక్వెన్సీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చనిపోయారు. మరి ఈ సమస్య పరిష్కారానికి దాదాపుగా 2-3 కోట్లు ఖర్చు అవుతుంది. పరిష్కారానికి కూడా ఆ సమస్య కూడా పని చేయగలమా లేదా అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే ఇది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందు అధికారులతో ఒక స్మార్ట్ సొల్యూషన్ ఏంటో కూడా ఆలోచన చేసి తద్వారా దానికోసం ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఇంకేదైనా సమస్య ఉన్నా నా దృష్టికి దాటానికి వాట్సాప్ యువర్ ఎమ్మెల్యే అనే ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాను. ఇటీవల ఒక ప్రాణం కాపాడగలిగాం. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నేను వాట్సాప్ నెంబర్ పెట్టిన 10 రోజులకి ఒక మహిళ ప్రాణం కాపాడగలిగా. ఆమె రేపు ఉదయం చచ్చిపోవాలనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, కనీసం నా సమస్య ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ఎమ్మెల్యేకి తెలియజేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను పెట్టిన మెసేజ్. ఆమెను ఎవడో మోసం చేసి ఆ వీడియోలు ఆన్లైన్లో పెడతాను, వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇక ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని పరిస్థితి, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి. తద్వారా ఇక ఈ ప్రాణం ఉండటం అనవసరం అని చెప్పి ఆమె చనిపోవడానికి డిసైడ్ చేస్తూ షీ జస్ట్ పాస్డ్ ఏ మెసేజ్. లక్కీగా మన అక్కడ నేను పెట్టిన ఎవరైతే నా P4 టీం, 2 లేడీస్ ఒక జెంట్, వాళ్ళు మానిటర్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా స్పందించి నాకు చెప్పటం, ఆ P4 లేడీని వాళ్ళ ఇంటికి పంపించడం, అమ్మాయికి ఒక ధైర్యం ఇచ్చాం. ఈరోజు ఆ ప్రాణం కాపాడగలిగాం. ఆమె ఆత్మహత్య చేసుకోకుండా ఆమె సమస్యని పరిశూ చేస్తున్నాం. ఇది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఒక ప్రాణం కాపాడగలిగాననే కూడా సంతృప్తినిస్తూ 9908833636 ఇస్ ద వాట్సాప్ నెంబర్. అందరు కూడా ఆ నెంబర్ పెట్టుకోండి. ఎలా అయితే డైల్ పోలీసు లేకపోతే 108 అని అంబులెన్స్ అని పెట్టుకుంటారో, డైల్ ఎమ్మెల్యే లేదా వాట్సాప్ ఎమ్మెల్యే అని 9908833636 అనే నెంబర్ పెట్టుకోండి. అద్భుతాలు జరిగిపోతే ఏదో చేసేస్తా కాదు, మీ ఎమ్మెల్యే దృష్టికి పెడితే మీ ఎమ్మెల్యే కూడా మీకు అండగా ఉంటాడని కూడా మీకు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఏ పెన్షన్ కావాలి మీకు? ఏ పెన్షన్ వస్తుంది? मेरी बात करते ध्यान से सुनो. आपका कागज सब डॉक्यूमेंट सब एक हिसाब से सब अधिकारी के पास लेके जाना है, वो मंजूरी करना है, तब पेंशन आता है. खाली पेंशन दो मिला तो मेरे को पूछे तो सबको दिलाता हूँ मैं पेंशन, क्योंकि मेरे को सबको पेंशन देना मेरा ख्वाहिश है. लेकिन थोड़ा कंडीशंस होता है, वो कंडीशंस को हम रीच करते हैं. इसलिए आपको वंडर महिला पेंशन मिलता है. लेकिन आपका पति घर छोड़ के चल गया, कितने साल हो गया? 5 సంవత్సరాలు అప్పటి నుంచి వెళ్ళిపోయాడా? ఇక్కడ లోకల్ గంగాధర్ గారు మీరు కానీ ఇక్కడ మీరు అందరూ కూర్చొని అలాగే డిపార్ట్మెంట్ సర్టిఫికెట్ లాగా రాసి ఇక రాడు అను ఇదో సంథింగ్ అట్లా రాయించి చేయాలి. ఎంఆర్ఓ చేయొచ్చా? ఎంఆర్ఓ చేసేది ఎంఆర్ఓనా? నేను మాట్లాడతాను ఒకసారి. ఎంఆర్ఓ గారు తీసుకోండి. నిన్ను కూడా మా ఊళ్ళో కూడా ఎలాంటి కేసు అవుతుంటే మనిషి చనిపోయినట్టుగా ఏ సర్టిఫికేట్లు ఏమి లేవు. ఎంఆర్ఓ గారే వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఒకరిద్దరి దగ్గర సంతకాలు తీసుకొని ఎంఆర్ఓ ఒక ముద్దు అడిగేసి ఇచ్చాడు, మన పెన్షన్ ఇచ్చాం. అలాగే అవకాశం చూడండి, మీరు తీసుకోండి అని ఎంఆర్ఓ చెప్తాను. అంటే ఇక్కడ ఒక మాట తల్లి, కాగితాలు సరిగ్గా మరి రామాకి వెళ్ళిపోతావా? సరిపోతుంది. 6 గంటలు లేదా సార్?
ఎన్ని రోజులు స్టాగ్నేషన్ ఇది పళ్ళం అట్లాగే సంవత్సరాలు కొంచెం వాటర్ అటు నుంచి వస్తుంది కాబట్టి తవ్వి పెద్ద తవ్వు వేసుకుని ఇక్కడ దీన్ని తీసేది రిమూవ్ చేసేసి పెద్ద తవ్వులు వేసుకోవాలి. అట్లా కొద్దిగా డౌన్ తీసుకోవాలి, అంటే బాటం పెట్టుకోవాలి, అదే లెవెల్ ప్రకారం చూసుకోవాలి. లెవెల్ ప్రకారం చూసుకోవాలంటే చాలా ప్రయారిటైజ్ థింగ్. 2-3 సందర్భాలు ఇది డిస్కస్ కూడా చేశారు సమస్య. ఇప్పుడు వస్తారా గంటన్నర అంటే మనం ఇప్పుడు తాత్కాలికంగా ఇక్కడ గార్బేజ్ని కానీ దీన్ని అసలు ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే సైజ్ అప్పుడే పెద్ద తవ్వు వేయమన్నా వేయలేదు సార్. మళ్ళీ సరిపోద్దా? ఇప్పుడు ఫ్లోటింగ్ వెళ్తుందా? ఇప్పటి నుంచి అట్లా ఆగిపోయినాయి సార్ వాటర్. దీంట్లో నుంచి మ్యాన్ పవర్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా వెహికల్ వెళ్ళాలన్నా మ్యాన్ పవర్ వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే లోపల దారిలో అటు నుంచి ఏదైనా ప్లాన్ చేసి కొంచెం డ్రై అయితే కానీ డ్రై చేసి మొత్తం తీసేసి పని పెట్టుకుంటే అవుతుంది. 4 రోజులు ఇబ్బంది పడతారు కానీ గట్టిగా చేస్తే సొల్యూషన్ టిపికల్. అలాగే ఏ పెన్షన్ కావాలి మీకు? ఏ పెన్షన్ వస్తుంది? एक बात कहते हैं, ध्यान से सुनो. आपका कागज सब डॉक्यूमेंट सब एक हिसाब से सब अधिकारी के पास लेके जाना है, वो मंजूरी करना है, तब पेंशन आता है. खाली पेंशन तो मिला तो मैं मेरे को पूछे तो सबको दिलाता हूँ मैं पेंशन, क्योंकि मेरे को सबको पेंशन देना मेरा ख्वाहिश है. लेकिन थोड़ा कंडीशंस होता है, वो कंडीशंस को हम रीच करते हैं. इसलिए आपको वंडर महिला पेंशन मिलता है. लेकिन आपका पति घर छोड़ के चल गया, कितने साल हो गए? 5 సంవత్సరాలు అప్పటి నుంచి వెళ్ళిపోయాడా? ఇక్కడ లోకల్ గంగాధర్ గారు మీరు కానీ ఇక్కడ మీరు అందరూ కూర్చొని డిపార్ట్మెంట్ సర్టిఫికెట్ లాగా రాసి ఇక్కడ రావడం ఇదో సంథింగ్ అట్లా రాయించి చేయాలి. ఎంఆర్ఓ చేయొచ్చా? ఎంఆర్ఓ నా చేసేది? ఎంఆర్ఓనా? నేను మాట్లాడతాను ఒకసారి. ఎంఆర్ఓ గారు తీసుకోండి. నిన్ను కూడా మా ఊళ్ళో కూడా ఎలాంటి కేసు అవుతుంటే మనిషి వెళ్ళిపోయాడు, చనిపోయినట్టుగా ఏ సర్టిఫికేట్ ఏమి లేవు. ఎంఆర్ఓ గారే వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఒకరిద్దరి దగ్గర సంతకాలు తీసుకొని ఎంఆర్ఓ ఒక ముద్దు అడిగేసి ఇచ్చాడు, మన పెన్షన్ ఇచ్చాం. అలాగే అవకాశం చూడండి, మీరు తీసుకోండి. ఎంఆర్ఓ చెప్తాను. అంటే ఇక్కడ ఒక మాట తల్లి, కాగితాలు సరిగ్గా